వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. గోల్కొండలో బోనాల జాతర సాగింది. ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో అమ్మవారికి 4వ పూజ చేశారు. తొట్టెలు సమర్పించారు. సాయంత్రం పాతబస్తీ నుంచి గోల్కొండ కోటకు ఊరేగింపుగా ఘట్టాలు వచ్చాయి. శివశక్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, యువత స్టెప్పులతో గోల్కొండ మారుమోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతపెంటి గ్రామ సమీపంలోని వాగుపై డీఎంఎఫ్టీ నిధులు 4 కోట్ల వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జికి సీతారాంపురం గ్రామ సమీపంలోని వాగుపై ₹1 కోటి వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రామసంహాయం రఘురాం రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ది కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని కూడా అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎవరైనా అభివృద్ది కార్యక్రమాలు ఆపడం లేదని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కూడా అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకురీతి చింతలపేట గ్రామాల్లో ఎమ్మెల్యే బుచ్చు పటేల్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా నడుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని బాదనకుర్తి చింతలపేట గ్రామాల్లో ఉదయం మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్యే బుచ్చు పటేల్ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని కూడా తెలిపారు. రోడ్లు సరిగ్గా లేని చోట సీసీ రోడ్డు వేయిస్తానని, ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్లు 2వ ఫేజ్ లో తప్పకుండా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మన్నూరు కాపు భవనం దగ్గర బ్రిడ్జి వేయిస్తానని కూడా తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మాదిరిగా ఏటా పెన్షన్లు పెంచుకుంటూ పోకుండా ఒకేసారి చంద్రబాబు పెంచి ఇస్తున్నారని బద్దువేలు టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని రంగసముద్రం, కమ్మవారిపల్లి గ్రామాల్లో ఆయన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో బాబు ఏం చెప్పారో ఏడాది కాలంలోనే చేసి చూపించారని కూడా వివరించారు. చంద్రబాబు గ్యారంటీ ఇలాగే ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని, దాన్ని క్రమబద్దీకరిస్తూ ఒకవైపు సంక్షేమ ఫలాలు అందిస్తూ మరోవైపు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు ఎవరు సాటి రానని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని సంస్థ సీఎండీ బలరాం నాయక్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రామగుండం ఓసీపీ 5 సమీపంలో 500 మొక్కలను నాటారు. గని సమీపంలో దేవాలయంలో పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ బలరాం నాయక్ స్వయంగా 500 మొక్కలు నాటడంతో ఇప్పటి వరకు 19,000 మొక్కలను నాటిన ఘనత సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో 45 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించామని కూడా తెలిపారు. ప్రతి ఉద్యోగి మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని కూడా కోరారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కూడా పేర్కొన్నారు. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా శంఖాభరి మహోత్సవాలు నిర్వహించారు. అమ్మవారి శంఖాభరి మహోత్సవాలు 11వ రోజుకు చేరాయి. ఉదయం ఘనాక్రమం, సాయంత్రం నీలపతాక క్రమం అలంకరణలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు బారులు తీరారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఇన్ఫ్లో 57,135 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,552 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 526 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 160.4430 టీఎంసీలు ఉంది. జల విద్యుత్ కేంద్రంలో స్వల్పంగా విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వర్షాకాలంలో పిల్లలను ఒంటరిగా బయటికి పంపేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాడీస్, వాగులు ఉన్న ఆ ప్రాంతాల్లో పిల్లలను ఆపలేమని, అసలే పంపవద్దనని ప్రజలకు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి సూచించారు. మావల పరిధిలో జరిగిన ఘటనలో అక్క, తమ్ముడు చనిపోయారని, వర్షాకాలంలో పిల్లలు ఒంటరిగా వెళ్లేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తూ ఓ కంట కనిపెట్టాలని కూడా సూచించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనకవరం శబరి గోదావరి సంగమం వద్ద క్రమంగా వరద పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీలో క్రమంగా వరద పోటెత్తింది. శబరి గోదావరికి క్రమంగా వరద పోటెత్తడం ఉండడంతో నిర్వాసితులు ముందుగానే
సురక్షిత ప్రాంతాలకు ట్రాక్టర్లతో ఇంటి సామగ్రిని తరలిస్తున్నారు. విఆర్పురం మండలం వడ్డీగూడెం గ్రామస్తులు ఎత్తైన ప్రదేశాలలో ముందస్తుగానే పునరావాసాలలో పాకలు నిర్మించుకుంటున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ అధికారులను అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం అటవీ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెనుమత్స్య విశ్వనాథరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి లక్ష తులసి పూజ మహోత్సవం కమనీయంగా జరిగింది. అర్చకులు 1,00,000 సార్లు మంత్రాలు జపిస్తూ లక్ష తులసిలను అమ్మవారి పాదాల వద్ద వేస్తూ పూజ చేశారు. ఇటు మూల విరాట్ ప్రాంగణంతో పాటు ఆలయం బయట ఉత్సవమూర్తుల వద్ద సైతం ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులంతా ఈ కార్యక్రమాన్ని దర్శించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని శ్రీ త్రీ కోటేశ్వర స్వామికి బిందె తీర్థంతో ఆలయ పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీ త్రీ కోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కోటప్పకొండకు భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యుత్ దీపాలంకరణతో కోటప్పకొండ శ్రీ త్రీ కోటేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాబు జగజీవన్ రావు 39వ వర్ధంతి సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఎదురుగా ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఏకాదశి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి నిజ రూపంలో ఉన్న బృందావనాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఇక సెలవు రోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముందుగా తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు చేసి గ్రామ దేవత మాంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చారు. శ్రీమఠం సంప్రదాయ పద్ధతిలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు సేవకర్తలు, వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఏకాదశి రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు, టెంకాయలు, అన్నప్రసాదం వంటివి ఏమీ ఉండవని శ్రీమఠం అధికారులు తెలిపారు. ప్రపంచ జోనోసిస్ డేను పురస్కరించుకుని నాగర్ కర్నూలు పశుసంవర్ధక శాఖ అధికారి కార్యాలయంలో ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ జోనోసిస్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటామని, జోనోసిస్ వ్యాధిగ్రస్తుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. చాలా మందికి పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమ ఉంటుందని, ఇంట్లో కుటుంబ సభ్యుల తరహాలోనే ప్రేమాభిమానాలలో పెంచుకుంటారు అంటూ పెంపుడు జంతువులకు చిన్నపాటి హాని జరిగినా విలువలాడిపోతారు. కానీ ఆ జంతువుల పట్ల సరైన జాగ్రత్త తీసుకుంటూ ఉంటే అవి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస నియోజకవర్గానికి చెందిన బోడేపల్లి రమేష్ కుమార్ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ పాల్గొని బోడేపల్లి రమేష్ కుమార్ ను సన్మానించారు. రమేష్ కుమార్ కు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణంరాజు అభినందనలు తెలిపారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన బోడేపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీలో పదవుల కోసం ఎప్పుడు పని చేయలేదని, పార్టీ కోసమే పనిచేశానని కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ సంకల్పం వల్లే తనకు ఈ బాధ్యత అప్పచెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో షియా తెగకు చెందిన ముస్లింలు ఇమాం హుస్సేన్ చేసిన త్యాగ నిరతిని స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మొహరం అంటే పండుగ కాదని, దుఃఖ దినాలని కర్బలా యుద్ధ మైదానంలో 71 మంది అనుచరులతో న్యాయంపై యుద్ధం చేస్తూ ధర్మాన్ని రక్షించడాన్ని విరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలారని తెలిపారు. దానికి గుర్తుగా గుర్రాన్ని, ప్రతిమలను పురవీధుల్లో ఊరేగిస్తూ చేసిన పోరాటాన్ని స్మరిస్తూ ముస్లిం సోదరులు చెస్ట్ బీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ సబ్జీ మండీలోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51వ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బోనాల ఉత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన కోటాలమరి అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నివసించే జంతువుల త్రాగునీరు, వాటి రక్షణ ఏర్పాట్లు, సహజ సిద్దంగా ఈ ప్రాంతంలో దొరికే ఎర్రచందనం చెట్ల సంరక్షణ మొదలైన విషయాలపై అటవీ శాఖ అధికారులు ఏ చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని వచ్చినట్లు తెలిపారు. మరి కార్యక్రమంలో నెల్లూరు డీఎఫ్ఓ మహబూబ్ బాషా, ఇక రూపూరు రేంజర్ రవీంద్రబాబు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని కుంసర గ్రామంలో గత రాత్రి 3 ఇళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి, సులోచన, శంకర్ కు చెందిన ఇళ్లలో చోరీ జరిగింది. కాగా ఈ 3 కుటుంబాలు పనుడు నిమిత్తం వేరే ఊళ్లకు వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. ఘటన స్థలానికి బైంసా రూరల్ పోలీసులు చేరుకుని క్లూస్ టీమ్స్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీలో ఎంత మొత్తం పోయింది అనేది తెలియాల్సి ఉంది. కామారెడ్డి పట్టణంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలనం సృష్టించగా పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తాజాగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన నివాసంలోనే చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కామారెడ్డి పోలీసులు కేపీఆర్ కాలనీలో జెలటిన్ స్టిక్స్ సరఫరాలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం. 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఓపెన్ ప్లాట్ లో బండరాళ్లు పేల్చేందుకు గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి చెందిన శ్రీవారి ఎకో టౌన్షిప్ నుంచి జెలటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు తీసుకువచ్చినట్లు తెలియడంతో శ్రీవారి వెంచర్లో ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సునీల్ అనే వ్యక్తికి చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 3 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకునే లోపే పూర్తి గుడిసె అగ్నికి ఆహుతైనట్లు గ్రామస్తులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కుడి చేతిని గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కార్యకర్తలు దేవదాసు, సుభాన్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ డిమాండ్ చేశారు. ఇలాంటి హేయమైన పనులు చేయడం సిగ్గుచేటని కూడా అన్నారు. పోలీసులు వెంటనే నిందితులను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన భాగాన్ని ప్రభుత్వం పునర్నిర్మించాలని కూడా కోరారు. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలకు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాళ్ల ఘటనలో 113 మందికి నోటీసులు ఇచ్చారు. పీడీపీపీ యాక్ట్ కింద పల్నాడు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. గత నెల 18న సత్తెనపల్లి పర్యటనకు వచ్చిన జగన్ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని కూడా నోటీసులు జారీ చేశారు. రేవంత్ సర్కార్ స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు. ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు నిలిపాయని అన్నారు. ఇక నిందలు వేయడంలో బిజీగా ఉన్నారని సెటైర్లు వేశారు. వరద నీటిని పోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ, పట్టింపు లేదని హరీష్ ధ్వజమెత్తారు. కరువును పారదోలే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మీద కక్ష, కడుపు మంటతో వద్దనుకుంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే తమ మీద పగ తీర్చుకోవాలని, రాష్ట్రంలోని రైతులు ఏం పాపం చేశారని కూడా ప్రశ్నించారు. నీళ్ల విలువ తెలిసినోళ్లు సీఎంగా ఉంటే ఆ నీళ్లను మలుపుకునే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేవారని అన్నారు. ఇప్పటికీ మోటార్లు ఆన్ చేయకపోవడానికి కారణం ఏంటో చెప్పాలని అన్నారు. కళ్ల ముందు నీళ్లు పోతున్నా పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యమేనని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు లేఖ రాయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి ఏ కారణా తేలేని వారు కూడా తనకు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రామచంద్రరావుకు ప్రతి లేఖ రాశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతేంటి అని అంటూ రామచంద్రరావును ప్రశ్నించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను అడుగడుగునా వంచిస్తోందని అన్నారు. గత 3 ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను విస్మరించారని కూడా మండిపడ్డారు.
వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం, అబద్దాలను ఆవిష్కరించడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు. రైతులు, యువకులు, మహిళలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను వంచిన చరిత్ర వారిదని ఆక్షేపించారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా నిధుల విషయంలో వారు ఏం చేశారో చెప్పాలని అన్నారు. హైదరాబాద్ లాలాపేటలో జనసంఘ్ నేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి పాల్గొన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు రామచంద్రరావు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పోస్టర్ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగరవేయడం ఖాయమని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియచేయాలని కార్యకర్తలకు వెల్లంపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. జగన్ హయాంలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. కూటమి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కూడా అన్నారు. నంద్యాల జిల్లా వెలుగోడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లైవుడ్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఫర్నిచర్తో పాటు మిషన్లు పూర్తిగా దగ్నమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 15 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యాజమాని జయరాజు తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దేశవ్యాప్తంగా 36 మంది పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసులు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్లు ఉన్నారు. వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపై కూడా కేసులు ఫైల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 5గురిపై కేసులు నమోదు చేశారు. మెడికల్ కాలేజీలో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు పలువురు ఎన్ఎంసీ సభ్యులు చేరవేస్తున్నారని సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు ఇస్తున్నారని సీబీఐ దర్యాప్తులో వెల్లడించింది. అటు తనిఖీల సమాచారంతో అప్రమత్తమవుతున్న కాలేజీలు అద్దె ఫ్యాకల్టీతో ఎన్ఎంసీని ఏమారుస్తున్నాయి అని కూడా విచారణలో బయటపడింది. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో సిగ్గాచి పరిశ్రమ వద్ద కార్మిక సంఘాల ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిశ్రమ లోపలికి అనుమతి లేదంటున్న పోలీసులు తెలిపారు. పోలీసులతో కార్మిక సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. తొలి ఏకాదశి సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి ఏకాదశి కావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు, క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ళ పుష్కర్ ఘాట్ వద్ద గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 3 పాత నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. కుబ్దుల్లాపూర్ బాచుపల్లి ఏపీఆర్ ప్రణవ్ యాంటీలియా నివాసితులు తమకు గోడు కావాలంటూ రోడ్డెక్కారు. తమ ప్రహరీ గోడను అన్యాయంగా హైడ్రా అధికారులు తొలగించారని నిరాహార దీక్ష చేపట్టారు. హైడ్రా ఇప్పటికైనా పరిశీలించి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రా అధికారులు వాస్తవాలు తెలుసుకోవాలని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మా రోడ్డు మాకు కావాలి, మా కోడ్డు మాకు హక్కు అంటూ యాంటీలియాను రక్షించండి అంటూ ప్రజలపై దాడికి కాదు అభివృద్ధి కావాలి అంటూ నినాదాలు చేశారు. మా కాంపౌండ్ వాల్ కూల్చడం న్యాయమా అని నినాదాలు చేశారు. హెచ్ఎండిఏ ఆమోదించిన ప్లాన్ చేసిన గోడను ఎలాంటి సమాచారం లేకుండా కూల్చడం నివాసితుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాంటీలియా గుండా రహదారి యాక్సెస్ పొందడానికి తప్పుడు వాదనలు, ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. శ్రీశైలం జలాశయాన్ని గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. దారాప్యం వద్దకు చేరుకున్న కన్నయ్య నాయుడు జలాశయం అధికారులతో పరిశీలించారు. జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లో స్థితిని నాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు.
శ్రీశైలం జలాశయం 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజీ వల్ల ఇబ్బంది లేదని అన్నారు. 10వ గేటు నుంచి నీటి లీకేజీ 10% కంటే తక్కువగా ఉందని అన్నారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గ్రేట్లను క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని కూడా సూచించారు. అటవీ అధికారులు రైతుల జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామని అన్నారు బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్. మండలంలోని కేశవపట్నం, బాబ్జీపేట పోడు రైతులను అటవీ అధికారులు కొన్ని రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ బాబ్జీపేట వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని, అందరికీ పోడు పట్టాలు అందిస్తామని అన్నారు. పోడు రైతులను ఇబ్బందులు పెడితే సహించబోమని, అవసరమైతే రైతుల కోసం ఎంతకైనా తెగిస్తామని అన్నారు. విశాఖలో భారీగా డ్రగ్స్ కలకలం రేపాయి. సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ డిమోన్తో పాటు విశాఖకు చెందిన అక్షయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ రోడ్లో డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3.6 లక్షల నగదు, కారు, సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన కొకేన్ విలువ 10 నుంచి 15 లక్షలు ఉంటుందని తెలిపారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన అక్షయ్కి థామస్ డియోమ్ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈగల్ టీమ్, విశాఖ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అక్షయ్ విచారణలో ఢిల్లీకి చెందిన పలువురి పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల్లోకి నీరు చేరుతుంది. పలు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం జలాశయానికి సైతం భారీగా వరద కొనసాగుతోంది. ఈ జలాశయంలో ఇన్ఫ్లో 1,71,208 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 67,399 క్యూసెక్కులు ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగుల వరకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179.8995 టీఎంసీలు నీరు వచ్చి చేరింది.